ఏపీ ప్రభుత్వం నేటి నుండి అంటే శుక్రవారం నుండి 30వ తారీఖు లోపు ఈ నెలలో చనిపోయిన వారికి సంబంధించి భర్తకు పెన్షన్ వస్తుంటే ఆయన చనిపోతే భార్యకి ఇచ్చేందుకు రంగం సిద్ధం చేసింది. కాబట్టి ఏంటంటే భర్త పెన్షన్దారుడు డెత్ సర్టిఫికేట్ తీసుకొని ఆధార్ కార్డుతో సచివాలయంలో దరఖాస్తు చేసుకుంటే వెనువెంటనే 1వ తేదీన ఏప్రిల్ మాసానికి సంబంధించి భర్త తీసుకున్నాడు కాబట్టి మే 1 తారీఖున భార్యకు కంటిన్యూషన్గా సంబంధిత పింఛన్ ఇచ్చేందుకు రంగం సిద్ధం చేసినట్టుగా తెలుస్తోంది. కాబట్టి ఈ మాసంలో భర్త మరణించిన పెన్షన్ పొందుతూ భర్త మరణించిన వారు ఉంటే ఆ భర్తకు సంబంధించిన పెన్షన్ పౌజ్ కేసు కింద నెక్స్ట్ మంత్ మే 1వ తేదీన ఆయన భార్యకి ఇచ్చేందుకు ప్రభుత్వం శ్రీకారం చుట్టడం ఇది నిజంగా శుభపరిణామంగా చెప్పుకోవచ్చు.